మొదటి పత్రిక రాస్తూ పౌలు గారు చెబుతూ ఉన్న మాట, పులిపిండి కొంచెమైనను ఆ కొంచెము పులిపిండి ముద్దంతటిని పులియజేయును గనుక ఆ కొంచెము పులిపిండి ముద్దలో కలవకుండులాగునా లేకుంటే ముద్దలో పడకుండులాగునా లేకపోతే ముద్దకు తగలకుండులాగునా ఆ పులిపిండిని తీసి పారవేయండి. ఇక్కడ రాయబడిన మాటలో ఉన్న ఆంతర్యం ఏందనంటే, ఒకని ఆత్మీయ జీవితమును చెరుపుటకు 100 మందిని చంపి హత్యగాడు అని పేరు పొందాల్సిన అవసరం లేదు. ఆత్మీయ జీవితము చెడిపోవటానికి దొంగతనము చేయవలసిన అవసరం లేదు. మనమేమనుకుంటామంటే, పాపాలలో చిన్న పాపము పెద్ద పాపము అని మనము అనుకుంటాం. కొంతమంది వాడు అంత పెద్ద పాపం ఏం చేశాడులే అయ్యా అని అంటారు. వాడు అంత పెద్ద ఏం తప్పు ఏం చేశాడులే అంటే దాని అర్థమైంది, వాడు అంత పెద్ద తప్పు చేయలేదు, అది చిన్న తప్పే కదా అనే కదా దాని అర్థం. ఏండి, ఒకడు పెన్సిల్ దొంగతనం చేసుకుని వచ్చాడు, నాన్నగారు వాడిని వేసి బాదుతున్నాడు, పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారు, దానికా అంతలోనూ కొట్టాలి, అదేమో అంత పెద్ద తప్పు అని అంటారు. అంటే అర్థమేంటి, అది చిన్న తప్పే కదా, అది అంత పెద్ద తప్పేం కాదు కదా అనే కదా దాని అర్థం. అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆ చిన్న తప్పే నీ ఆత్మీయ జీవితము చెరుపుటకు కారణంగా మార్చబడుతూ ఉంది. ఒకరోజు యెరికో పట్టణములో నుండి, శపించబడిన ఈ దేశంలో నుండి మీరు ఏది తీసుకొని రాకూడదు అని దేవుడు యెహోషువకు సెలవిచ్చాడు. యెహోషువ కూడా ప్రజలకు చెప్పాడు, ఈ యెరికో పట్టణంలో ఉన్నవన్నీ కూడా దేవుని చేత శపించబడ్డవి గనుక ఎవడు ఈ శపితమైన దానిలో ఏది ముట్టుకోకూడదని చెప్పాడు. అయితే ఆకాను కొంత దొంగతనం చేసుకొని వచ్చాడు. ఎంత ఎంత కొంత, అంతా కాదు, కొంత. ఎప్పుడైతే ఈ ఆకాను కొంత దోచుకున్నాడో అప్పటి వరకు ఇశ్రాయేలీయులకు జయము కలుగుతూ ఉన్నది అపజయముగా మార్చబడిపోయింది. జయం పొందవలసిన వాళ్ళు అపజయం పొందుతున్నారు. యెహోషువ తలను నేలకేసుకొని మొత్తుకుంటూ, ప్రభువా ఏంటి నాయనా ఇది, మా పక్షాన నీవుండి విజయం ఇస్తామనుకుంటే ఈరోజు మాకు అపజయం కలుగుతుంది అన్నప్పుడు ప్రభు అంటాడు, యెహోషువ నువ్వు ఎక్కడ ఉండి ఏడవనేలా, ఇశ్రాయేలీయులలో ఒకడు నాకు తిరుగుబాటు చేసి ఉన్నాడు. నేను శపించిన దానిని, వద్దు అన్న దానిని, యెరికో పట్టణములో నుండి ఏది ముట్టకూడదన్న దానిని ఒకడు కొంత తీసుకొని దాచుకున్నాడు అని అంటాడు. ఆ మాట చదవండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యం. బైబిల్ చదువుతుండాలి, ఏడుకొచ్చి చదివేది కాదు. బైబిల్ చదివితే నేను వాక్యం ఏ రూట్లో పోతున్నానన్నది తెలిసి నేను రెఫరెన్స్ చెప్పకముందే చదువుతారు. జనమ్మా అర్థమైందా? వాక్యము ఇళ్లల్లో ఉన్నప్పుడు బాగా చదవాలి. అప్పుడు ఎవరి గురించి ఎక్కడ రాయబడింది, ఏ మాట ఎక్కడుంది అనబడిన విషయాలు తెలుసుకుంటారు.
ఒకటో తరగతిలో ఒక పుస్తకాలు ఉంటాయి, రెండో తరగతిలో ఇంకొక పుస్తకాలు, మూడో తరగతిలో, 10వ తరగతికి ఒక పుస్తకాలు, కాలేజీకి. కానీ మనం జీవించే జీవిత కాలం అంతా చదివే ఒకే పుస్తకం పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ఈ మైండ్లో స్థిరపడకపోతే ఎట్లా? ఓకే చదువు, తిట్టా కాబట్టి టీ తీసిస్తాలే, చెల్లిపోద్ది, తిట్టింది, చెప్పు చదువు. ఏమని? లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేలమోపుకుందువు, ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు, శపితమైన దాని ఏమమ్మా ఎంత ఎంత తీసుకున్నారు? పులిపిండి ఎంత అండి? ఏందన్నా సారా ఇది అయిన ఎక్కువ తాగల కట్టి, అది చాలదా? ఏమండి, అన్ని అలవాట్లు లేదు, ఒకే ఒక ఆన్స్ మాత్రమే, అది చాలదా? ఆ మధ్య ఒక యవనస్తుడు అన్నాడు, ఫంక్షన్కి పోయి తాగి వస్తా ఉంటే, రే ఏంట్రా నువ్వు కూడా తాగుతున్నావు అంటే, నేను తాగల, నేను వాళ్ళు తాగింది తాగల. మరి ఏం తాగిన? నేను ఒట్టి బీర్ తాగినాను అన్నాడు. అరే ఎట్టయినా అది కూడా తాగుపోతే తనమే కదా. ఆహా, అది స్ట్రెంత్, అది బలం. అది మరి మెడికల్ షాప్లో అమ్మకూడదు దాన్ని, వైన్ షాప్లో ఎందుకు అమ్ముతుండ్రు? ఎప్పుడన్నా ఆలోచించారా? అది ఒంటికి మంచిది అన్నప్పుడు, అది టానిక్ అన్నప్పుడు మెడికల్ షాపులో అమ్మాలి. మరి మేము కూడా తాగుతాం కదా, ఈ మధ్య వీక్ అవుతా ఉంటే నేను. మరి ఎందుకు అక్కడ అమ్ముతున్నారు అంటే అర్థం ఏంటంటే, అది కూడా ఆల్కహాల్, అది కూడా మత్తు పదార్థమే. ఏమో అది తాగట్లేదండి, ఇది తాగట్లేదండి. నువ్వు చేసేది చిన్న తప్పు అయినా తప్పే. ఉప్పు, పప్పు, నువ్వు ఏది చేసినా తప్పే. మనం అనుకుంటాం ఏంటంటే ఈ చిన్న తప్పే కదా, చిన్న తప్పు పెద్ద కొలతలు వేస్తావా, కిలో లెక్కలు. అది మేము ఈరోజు 1 కేజీ తప్పు చేశాం అని చెప్పగలుగుతాం మనము? లేదు నువ్వు పెద్ద తప్పు, నీది 3 కేజీలు అంటమా? తప్పే అంతే. అందుకే పౌలు అంటున్నాడు, కొంత పులిసిన పిండి ఎక్కువ కాదు, కొంచెం కలిస్తే చాలు మొత్తంతా పాడైపోతుంది. నీ ఆత్మీయ జీవితం చెరబడి ఒక పెద్ద పాపాలు, పెద్ద హత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు నువ్వు చేయవలసిన అవసరం లేదు. చిన్న పాపం చాలు, నీ జీవితం మొత్తంతా పాడైపోతుంది, జీవితం అంతా పాడైపోతుంది. ఆకాను చేసిన ఒక చిన్న పొరపాటు, అక్కడ ప్రభు అంటాడు, ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా పాపం చేసి ఉన్నారు, వారిలో చేసిన నిబంధన మీరి ఉన్నారు, శపితమైన దానిలో కొంత తీసుకున్నారు. ఏం జరిగింది అని అంటే, ఇశ్రాయేలీయుల పక్షమున యుండి యుద్ధము చేయవలసిన దేవుడు పక్కకు తప్పుకున్నాడు. ఇశ్రాయేలు అపజయం పొందుతున్నారు, శత్రువులు జయం పొందుతూ ఉన్నారు. యెహోషువకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటండి? నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా.
హల్లెలూయా. యెహోషువతో దేవుడు చేసిన వాగ్దానం అది. నీ దినములన్నిట ఎవడు నీ ఎదుట నిలవలేడు. అంత గొప్ప వాగ్దానాన్ని కూడా దేవుడు ఆపేదానికి సిద్ధపడ్డాడు. యెహోషువ ఎదుట ఎవరు నిలబడలేరు అంటే శత్రువులు ఎవరు యెహోషువని ఓడించలేరని అర్థం. మరి ఓడిపోయాడే, శత్రువులు జయింపోయింది. దానికి కారణం ఏంటి? యెహోషువ చేసిన తప్ప. ఇశ్రాయేలు అంత పెద్ద తప్పు ఏం చేశారు? కొంచెం దొంగతనం చేసుకున్నాడు. ఎవరు? అక్కడ కొంచెం కొంత. నేనేమంటానంటే ఈ పూట నీ ఆత్మీయ జీవితమును చెరుపుటకు టన్నులు అవసరం లేదు, కొంచెం చాలు. ముద్దంతటిని పాడు చేసేదానికి ముద్దంత పులిసిన పిండి అవసరం లేదు, కొంచెం పులిసిన పిండి చాలు. ముద్దంతటిని పులియ చేస్తా, ముద్దంతటిని పాడు చేస్తా. అననీయ చనిపోవటానికి కారణం ఏందండి? అననీయ చనిపోవటానికి కారణం ఏంటి? ఏం చేశాడండి అననీయ అంటే? ఆ ప్యాడ్ సిగ్నల్ కాడ ఉంటాడు చూడు, ఒక టొప్పి ఒకటి వేసుకొని ఏది స్పందించినట్టు వీళ్ళు. అననీయ ఏం చేశాడు తప్పు? దాచుకున్న తర్వాత సంగతి. పేతురు దగ్గర ఏం చేశాడు? అబద్ధం చెప్పాడు. మనకు మంచినీళ్ళు తాగినట్టు. అబద్ధం ఆడాలంటే మనకి మంచినీళ్ళు తాగినట్టు. పెద్దగా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం, గబక్కని చెప్పేస్తారు అబద్ధం. ఆదాము దగ్గర అడిగాడు, ఆదామా నువ్వేం చేశావు? నేను చేయలా. మరి ఆ పండు ఎట్ట తిన్నావు? నువ్వు ఇచ్చిన భార్య. నేను అడిగాను నీ దగ్గర భార్య, నువ్వే నాకు ఇచ్చావు. కొంతమంది అత్తకి కోడలు గొడవ వచ్చింది అనుకో, కొడుకుదా యాంద్రా అడగవరా, యాంద్రా నేనేం అడిగి, నువ్వే కదా నాకు చేసింది. ఇది ఎక్కడ పుట్టింది? అక్కడ పుట్టింది, ఆడ పుట్టింది. అది అవని అడిగాడు, మా నువ్వేం చేసినావు అని అంటే, నేను కాదు, ఈ సర్పం చేసిన పని. ఈ సర్పం ఎవడు పెట్టింది? ఎట్ట తిరిగి మొత్తం మీద కంప్లైంట్ ప్రభు మీదనే పెట్టాలి. చూసారా? ఎట్ట తిరిగి దేవుని మీదనే, నువ్వే నాకు ఇచ్చావని ఆదాం చెప్పాడు. అవ్వని అడిగితే అవ్వేమంటది, ఈ పాము నువ్వు ఎందుకు పెట్టిన తోటలో? ఆ పాము అది ఇచ్చింది నాకు. చూసారండి ఎంత సులభంగా. పాపం చేయాలనుకున్నవాడు నువ్వు తీసుకొని పోయి తాజ్మహల్లో పెట్టినా పాపం చేస్తాడు. పాపం చేయకూడదు అనుకున్నవాడు వైన్ షాప్లో పని చేసినా పాపం చేయడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మేమున్న ప్రదేశం ఏందనంటే, జేమ్స్కి తెలుసు, మేమున్న స్థలము స్లమ్ ఏరియా. మేమున్న స్థలం స్లమ్ ఏరియా. అప్పట్లో మేము చిన్నప్పట్లోనే డ్రగ్స్ సప్లై అవుతుంది అక్కడ. డ్రగ్స్ అంటే మీకు తెలుసా? తమలపాకు కాదు, డ్రగ్స్ అంటే గంజాయి అంటారు. ఇప్పుడు గంజాయి అప్పుడే సప్లై. భయంకరమైన వికారమైన యవనస్తులు తిరుగుతున్న స్థలం అది, అట్లాంటి ప్రాంతం. చాలా మంది నాన్నగారు చెప్పారు, నతనేలా నువ్వు పిల్లలు పెట్టుకుని సేవ చేస్తావు, ఇక్కడ కానీ ఉంటే ఖచ్చితంగా పిల్లలు పాడైపోతారు, నీ సేవ పాడైపోతుంది, కాబట్టి నువ్వు ఊరు చేసి కాల్ చేసి వెళ్ళిపో అని. మేము పుట్టిన స్థలములోనే ఈ రోజుకి కొన్నాం. ఏ పాపం మాకు అంటుకోలేదే. ఆమెం చెప్పరు ఎందుకు నువ్వు? అనుష ఊరికి పోయిందా? అందుకు భయం లేకుండా ఉన్నాం. ఎప్పుడు ఏదో ఒకటి ఎక్కడ సిగ్నల్ ఎత్తా ఉంటుంది, ఇంటికి వచ్చినవా పప్పు గుత్తి తీసి పొడుతానని. అంటే భయంతో కొంచెం హుషారుగా ఉంటాడు. లేదు కాబట్టి కొంచెం ధైర్యం ఉంటుంది. అంటే పాపం చేయాలనుకున్నాడు ఎక్కడున్నా పాపం చేస్తాడు. వాడు ఎక్కడ పెట్టి ఎక్కడ దాచినా పాపం చేస్తాడు. నేను పాపం చేయకూడదు అనుకున్న వాడిని తీసుకుని పాపం దగ్గర పెట్టిన వాడు దాన్ని ముట్టుకోడు. దేవుని స్తోత్రం కలుగునగాక. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా.
మీకు చిన్న మాట చెప్తాను, మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. సాధు సుందర్ సింగ్ అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఏనున్నారా? సాధు సుందర్ సింగ్ అని వివాహం చేసుకోకుండా దేవుని పరిచర్య చేశాడు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అనుకుంటున్నాను. ఆయన హైందవుల కుటుంబంలో పుట్టాడు. హైందవుల కుటుంబం వాళ్ళు హైందవుల కుటుంబంలో పుట్టాడు అని యేసుక్రీస్తు నమ్ముకున్నది వారి కుటుంబీకులకు నచ్చకుండా చాలా ఇబ్బంది పెట్టారు, చాలా బాధ పెట్టారు. అతను ఎలాగైనా యేసుక్రీస్తు నుంచి బయటకు తప్పించాలని పలు ప్రయత్నాలు చేశారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన వల్ల కాలేదు. ఇంక ఎట్లాగైనా ఇతన్ని మనలోనికి నడిపించాలనుకోని ఏం చేశారంటే ఒక పెళ్లి చేద్దామని చెప్పి తీర్మానం చేశారు. ఒక పెళ్లి చేద్దామని, పెళ్లి చేయాలనుకునే ప్రయత్నాలు చేశారు. చాలా మందిని పిల్లలను చూసినా ఆయన ఇష్టపడలేదు, వద్దన్నాడు. వివాహం చేసుకున్న నా జీవితం దేవునికి అన్నా. తర్వాత ఒక వాళ్ళ తల్లిదండ్రులు ఏర్పాటు చేసి ఒక అమ్మాయి, మీకు నీ చేతికి నా కుమారుని అప్పగిస్తున్నాను, ఎలాగైనా సరే నీవు నా కుమారుణ్ణి నీ వైపు మలుచుకోవాలి అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నీ చేతిలో వేసుకోవాలి అని. రోజు ఆయన ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి పలు రకాలైన మాటలు మాట్లాడదంట, లోక సంబంధమైన మాటలు, ఆమె మీద ఆశ కలిగేటట్టు మాటలు. పలు రకాలుగా ఆయనను ఆమె చేతిలో వేసుకోవాలని, లేకపోతే ఆమె వలలో వేసుకోవాలని శతకోటి ప్రయత్నాలు చేసింది. అయితే నా ప్రియులారా, ఆయన ఒకే మాట అన్నాడంట, నువ్వు నా కొరకు ఇన్ని చేస్తున్నది చూస్తే ఖచ్చితంగా నా మనసులో నీకు స్థలం ఇవ్వాలని నాకు ఆశగానే ఉంది, కానీ ఏం చేశాను, నాకున్నది ఒకే ఒక మనసు, ఒకే ఒక స్థలం, అది నా యేసయ్యకి ఇచ్చేసాను, ఇంకా స్థలం లేదని చెప్పాడంట. హల్లెలూయా. మనం పర్లేదు, ఇటుపక్క ఒక గది కడతారు అంటారు, ఇబ్బంది ఏం లేదు. లేకపోతే ప్రభువా కాసేపు నువ్వు బయటికి రెంట్కి ఇస్తా అంటారు. అయితే ఆయన అన్నాడు, నీవు నా కొరకు చేస్తున్నది త్యాగం అంతా చూస్తుంటే నీకు స్థలం ఇవ్వాలని ఆశే, కానీ ఏం చేశాను, నా మనసులో ఒకే ఒక స్థలం, అది యేసుప్రభుకి ఇచ్చినాను, ఖాళీ లేదని చెప్పాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పోతిఫరు భార్య యోసేపును ప్రతి దినము వేధించింది పాపం చేయమని. అయితే నా ప్రియులారా, యోసేపు దగ్గరికి పాపం వచ్చింది, కానీ యోసేపు లోనికి పాపం ప్రవేశించలేకుండా పోయినది. హల్లెలూయా. అంటే పాపము పులిపిండి ఎవరో తెస్తే నిన్ను బలవంతం చేస్తే కాదు, నీవు మనసు పెడితేనే నీ జీవితంలోనికి పులిపిండి వస్తుంది. ఆమె చెప్పట్లే గట్టిగా, ఎందుకైనా మంచి దేవుడు చూతండేనా ఏమండి? ఎందుకు ఆమె హల్లెలూయా అని ఏం చెప్పట్లేదు? ఎందుకని? నాకు రెస్ట్ లేకుండా అసలు తిరిగి అసలు తలంత నరాలు జువని లాగుతూ ఉన్నాయి. హెడ్ మసాజ్ చేపిస్తే బాగుండేది, కానీ మళ్ళీ దానికి సుఖపడుద్దేమని భయం వేస్తుంది. అది దేవుని స్తోత్రం కలుగునగాక. హెడ్ మసాజ్ తెలుసా మీకు? హెడ్ మసాజ్ తెలీదా? నూనె వేసి బాగా మసాజ్ చేస్తుంటారు, తల వేడెక్కిపోయి చేయించుకుందామా అని అనుకుంటా, కానీ ఓయమ్మ మళ్ళీ దానికి అలవాటు పడింది అనుకో, ఖచ్చితంగా చేయాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అంత టెన్షన్లో ఉన్నా నేను ఇంత గంభీరంగా మాట్లాడుతుంటే మీకేం టెన్షన్ అక్క? 2వ వారానికి ఎట్ట అయిపోతే 4వ వారానికి ఏమవుతారు మీరు? వాళ్ళకి అర్థమైంది నేను చెప్పింది? అర్థం కాలే కాదు, నువ్వు ప్రతి ఆదివారం వస్తే అర్థమవుతుంది అక్క నా భాష. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పులిపిండి కొంచెం నీ జీవితంలోకి వచ్చినా చాలు, ఆ జీవితం అంతా కూడా పాడైపోతుంది. పులిపిండి కొంచెం సార్లు ముద్దంతా పాడు చేసేదానికి. నీ జీవితంలో ఒక చిన్న పాపం చాలు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేదానికి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మేమేం చేస్తున్నాం? వ్యభిచారం చేస్తున్నామా? దొంగతనం చేస్తున్నామా? హత్య చేస్తున్నామా? తాగుతున్నామా? ఏం చేస్తున్నాం అని మీరు అడిగితే, నా ప్రియ క్రైస్తవులు చాలా సులభంగా అందరూ చేయగలిగిన తప్పు, అందరూ చేయగలిగిన పాపము 99% మంది చేస్తూనే ఉన్నారు. అది ఒక పులిపిండి. ఆ పులిపిండి గాని మనలోనికి వస్తే ఆ పులిపిండి ముద్దంతటిని పాడు చేస్తారు. ఏంటి ఆ చిన్న పాపం?
మనకు తెలియకుండా మనం చేసే ఆ చిన్న పాప, ఆ కొంచెం పులిపిండి ఏంది అంటే, అక్కడ రాయబడిన మాటలో పౌలు ప్రారంభంలో అంటాడు, ఎవడును అతిశయపడకుండునట్లు. ఉందా మాట? యెహోషువలో ఉంది. ప్రశాంతి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:6. అమ్మా, మీలో మీరు అతిశయపడుట మంచిది కాదు అని చెప్పి తర్వాత అంటాడు, మీలో పులిపిండి కొంచెమైనా చాలు ముద్దంతటిని పాడు చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు పులిపిండి ఏంటి? క్రైస్తవులలో, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారిలో, దేవుడి మందిరంలో చేర్చబడి పరిశుద్ధ బల్లారదులో చేయి వేస్తున్న వారిలో ఉన్న ఆ పులిపిండి ఏంటి? సారాయి తాగేంత పాపం మనం ఎందుకు చేస్తామండి? అవన్నీ వద్దని కదా వచ్చాం. వ్యభిచారం మనం ఎందుకు చేస్తాం? వ్యభిచారం చేస్తున్న వారు క్రీస్తు శరీరంలో రక్తంలో చేయి వేసేంత దమ్ము ధైర్యం ఉంటుందా? హత్య చేస్తామా? దొంగతనం చేస్తామా? దోపిడీ చేస్తామా? ఏం తప్పు చేస్తాం మనం అంటే, క్రైస్తవులు ప్రతి ఒక్కరు చేసే తప్పు ఏంటో తెలుసండి, అతిశయపడుట. అందరూ చెప్పండి, అతిశయపడుట. తమిళ్లో ఈ మాట ఎలా ఉంటుందంటే, పెరుమయినావి అన్న మాట ఉంటది. అంటే వాళ్ళు అతిశయపడేది అదొక దురాత్మ. నువ్వు దేవుడి కొరకు అన్ని చేసి నీలో అతిశయం ఉన్నదనుకో, ఆ ఒక్క అతిశయం చాలు ముద్దంతటిని పాడు చేశారు. నీ జీవితాన్ని పాడు చేసేదానికి, నీ ఆత్మీయ జీవితాన్ని చెరుపుటకు నువ్వు పెద్ద పెద్ద పాపాలు చేయాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద తప్పులు చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్న తప్పు నీలో నీవు అతిశయపడ్డావంటే చాలు, నీ జీవితము పాడైపోతుంది. మనలో మనము అతిశయపడుటకు, అందుకే పౌలు అంటాడు, అతిశయపడుట నాకు తగదు అని అన్నాడు. ఏముంది అతిశయపడేదానికి మనలో? వీఆర్ నథింగ్. మనలో అతిశయపడేదానికి ఏముందండి? కట్టుకున్న వస్త్రములు మనవి కావు, సంపాదించిన సంపాదన మంది కాదు, కొనుక్కున్న ఫ్లాట్లు మనవి కాదు, మన వెంట రాదు. నాది నా వారు అనుకుంటున్న వారు నీ వెంట నిలబడరు. ఒక్కడిగా వచ్చావు, ఒక్కడిగానే వెళ్తావు. ఒక చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగా. పుట్టుతున్నప్పుడు ఎవరి ద్వారా ఈ భూలోకంలోనికి రాబోతున్నామన్న విషయం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు తెలియదు, ఒకటి. రెండవది, భూగర్భంలో మనల్ని పెట్టేదానికి మనల్ని మోసుకొని పోయే వాళ్ళు ఎవరన్న విషయం కూడా మనకి తెలియదు. అయితే మనము అతిశయపడుతూ ఉంటాం. దేవుని వాక్యం అంటుంది, పులిపిండి అని అంటే నీలో ఉన్న చిన్న పొరపాటు ఆ అతిశయము. దేవుని వాక్యం అంటుంది, ఈ దినము ఆ పులిపిండిని నువ్వు తీసి పారవేస్తే ముద్దంతా బాగుంటుంది. ఈరోజు ఉన్న ఆ చేదైన వేరు నువ్వు తీసి పడవేస్తే పొలమంతా బాగుంటుంది. ఇలా ఉన్న ఆ చిన్న పొరపాటు అతిశయమును కానీ తీసి నువ్వు పారవేస్తే నీ ఆత్మీయ జీవితం అంతా క్షేమాభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. నా ప్రియులారా, అతిశయపడుట మనకు తగదు. అతిశయపడుచున్నావనంటే నీ ఆత్మీయ జీవితము పాడైపోబోతుంది అని అర్థం. కాబట్టి కొన్ని అతిశయాలు మనలో ఉన్నాయి, ఆ అతిశయాలు తీసి పారవేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాయలన్నీ మనం తెచ్చుకుంటాం, వెజిటేబుల్స్, కాయగూరలన్నీ తెచ్చుకుంటాం. అన్ని వండేస్తామా? ఒక బెండకాయ ముదిరిపోయింది, ఏం చేస్తాం దాన్ని? ఒక వంకాయ పురుగులు పెట్టింది, ఏం చేస్తాం దాన్ని? టమాటోకాయ కుళ్ళిపోయింది, దాన్ని ఏం చేస్తాం? ఈరోజు మనం కూడా క్రైస్తవంలోకి వచ్చేటప్పుడు కొన్ని అనుభవాలు తెచ్చుకున్నాం. అయితే కొన్ని మన జీవితానికి డేంజర్ అని తెలిసిన తర్వాత వాటిని తీసి పారవేయాలి. ఏ డబ్బు పెట్టి కొనుక్కొని వచ్చిన ఆ వంకాయ పురుగులు పెడితేమి తింటే నీ ఆరోగ్యం పాడవుతుంది. అదే విధంగా అతిశయము అనబడినది నీలో ఉంటే నీ ఆత్మీయ జీవితం పాడవుతుంది. కాబట్టి నా ప్రియులారా, మన ఆత్మీయ జీవితం ఎదుగుదల కొరకు ఈ అతిశయము అన్నదాన్ని మనము తీసి పారవేయాలి. స్తోత్రం కలుగునగాక. నా ప్రియులారా,
ఏ విషయంలో మనం అతిశయపడుతున్నామని కొన్ని మాటలు మీ ఎదుటికి తీసుకొస్తాను. ఏ విషయంలో అతిశయపడుతున్నాం? నెంబర్ 1 చదవండి పరిశుద్ధ గ్రంథములో హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయం 5వ వాక్యం. హబక్కుకు 2:4. వారు యథార్థవంతులు కాక తమలో తాము అతిశయపడుదురు. నంబర్ 1 అతిశయం. సంఘములో చేర్చబడిన వారిలో ఉన్న అతిశయం. ఇదే వాక్యము మనం అతిశయపడుట తగదు అని ఈ పులిపిండి కొంచెమైనా నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఏంటి పులిపిండి అంటే, లోకములో సువార్త సభలో బయట చాలా ఉన్నాయి పులిపిండిలు, మన జీవితాలను పాడు చేసి. అయితే సంఘములో చేర్చబడిన వారిలో ఉన్న పులిపిండి ఏంటంటే అతిశయపడటం. ఏంటి అతిశయపడటం అంటే, నెంబర్ 1 తమలో తాము అతిశయపడటము. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరందరూ నాతో చెప్పండి, అతిశయపడుట మనకి తగదు. అతిశయపడుట మనకి తగదు. అతిశయపడుట మనకి తగదు. నా ప్రియులారా, నా వైపు చూడండి. అతిశయపడుట ఏ విషయంలో అతిశయపడుతున్నామంటే, నెంబర్ 1 మనలో మనం అతిశయపడుట. మనలో మనం అతిశయపడే వాళ్ళు లేరండి. నా పేరు అది, మా తాత ఆయన, నా ఊరిది, నా చదువేంటి, నా డిగ్రీలేంటి, నా జ్ఞానం ఏంటి, నా పేరేంటి, నా ఊరేంటి, నాకున్న బలమేంటి, నా ప్రభావం ఏంటి, నేను చదువుకున్న చదువేంటి, నేను బతికిన బతుకేంటి అని అతిశయపడే వాళ్ళు లేరా? పరిశుద్ధ గ్రంథంలో సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజు ఏం చేశారంటే అతిశయపడ్డాడు. ఎట్లా అంటే, బలి చెల్లించాలి. బలి పశువు బలిపీఠం మీద పెట్టారు. దైవజనుడు సమూయేలు రావాలి. సమూయేలు వచ్చేదానికి ఆలస్యమైందని ఈ సౌలు ఏం చేశాడంటే, నేను రాజును కదా, సమూయేలు కంటే నేనేం తక్కువ, సమూయేలు కంటే నేను గొప్పవాడిని కదా, దైవజనుడు కంటే నేను రాజును కదా. ఆయన దైవజనుడు, నేను రాజుని, రాజ్యాన్ని పరిపాలన చేసేవాడిని. కాబట్టి నేను బలి చెల్లించుటలో తప్పేమి అని అనుకొని సాహసించి బలి చెల్లించాడు. ఆ ప్రియులరా, వెంటనే సమూయేలు వచ్చేసాడు. అప్పుడు సమూయేలు ఏమంటాడు తెలుసండి? ఏం చేశావు నువ్వంటే, నువ్వు వచ్చేదానికి ఆలస్యమైందయ్యా, కాబట్టి నేనే బలి చెల్లించాను, నేను సాహసించానంటే సమూయేలు ఏమంటాడంటే సౌలుతో, అయ్యా, నీ సింహాసనము స్థిరపరచాలని దేవుడు అనుకున్నాడు, అయితే నీ సింహాసనము నిలబడదు. ఏం చేశాడు? అంత పెద్ద తప్పు ఏం చేశాడు సౌలు? ఎందుకు ఆయన సింహాసనాన్ని దేవుడు నిలబడనివ్వలేదు? ఎందుకు సింహాసనాన్ని తీసివేశాడంటే, నా ప్రియులరా, సౌలు చేసిన పొరపాటు తానులో తాను అతిశయపడ్డాడు. ఈరోజు చాలా మంది తమలో తాము అతిశయపడి వారి జీవితములను ఆత్మీయంగా దిగజార్చుకుంటూ ఉన్నారు. అతిశయపడుట మాకు తగదు అని చెప్పిన అతిశయపడుతున్నారు, తమలో తాము అతిశయపడుతూ ఉన్నారు. నా ప్రియులరా, భక్తుడు అంటున్నాడు, యథార్థవంతులు వారు కాదు గనుక వారు అతిశయపడుచున్నారు. ఎలాంటి అతిశయం వారిలో ఉన్నదనంటే, తమలో తాముకి ఉన్న అతిశయం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచోళ్ళందరూ గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ది గ్రేట్ అలెగ్జాండర్ తెలుసా మీకు? సుభాషణకి ఎప్పుడైనా చూసినవా? ది గ్రేట్ అలెగ్జాండర్ వినున్నారా? పాటలు వినుంటారు. ఆయన ఎవరంటే రాజ్యములు జయించిన వాడు.
దేశాల మీదకి దేశాలు, రాజ్యాల మీదకి రాజ్యాలకి, పోరాటానికి, యుద్ధానికి వెళ్ళి విజయాన్ని సమకూర్చిన వాడు. ఎంత గొప్పోడు! రాజ్యాలు ఆయన మీదకి వస్తే ఆయన ముట్టుకోలేకపోయినాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్న దోమ వేసేసింది మనోడిని. ఏం చేసిందంటే, మనం అనుకుంటా నేను వీరుణ్ణి, శూరుణ్ణి, నా బలం ఎంత, నా బలగం ఎంత, దోమ చంపేస్తుంది నేను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దోమకు జవాబు చెప్పలేము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నిన్న నైట్ కారు ఈరోజు ఆదివారం కారు తెచ్చుకోవాలి కాబట్టి కారు శుభ్రం చేద్దామని నేను వెళ్ళాను. వెళ్తే కారు లోపలికి ఒక దోమ పోయింది. నేను నమ్మని 45 నిమిషాలు అయింది ఆ దోమని కారు నుంచి బయటికి తరిమేదానికి. నేను ఎంతటి మనిషిని? ఆ దోమ నా దగ్గర అసలు ఎంతని నాకు ఆ దోమ పిసికి చంపేస్తా. కానీ ఆ దోమ 45 నిమిషాలు అల్లాడించిందండి. దోమను చాలా తక్కువ అంచనా ఇవ్వకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ దోమలను చంపేదానికి ఎన్ని యుద్ధాలు వస్తున్నాయి, ఎన్ని విషయాలు చేసుకొస్తున్నారు, ఎన్ని మెడిసిన్స్, ఎన్ని కొసువత్తులు, ఎన్ని టాటాసులు, ఎన్ని ఆల్అవుట్లు, ఇవన్నీ సరిపోక బ్యాట్లు అయ్యి సరిపోకుండా దోమల వల్ల దోమను చంపేదానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది వరకైతే బస్సులు వెళ్ళేటప్పుడు అయితే భలే పోరాటం అండి దోమలతో. మాధవరంలో ఎక్కిందే నాతో పాటు కొన్ని దోమలు ఎక్కుతాయి. కరుస్తా ఉంటే నేను దాన్ని కొట్టుకుంటా అన్నిటిని చంపే లోపల నెల్లూరు వచ్చేస్తుంది. నెల్లూరులో ఒక ½ అన్ అవర్ వేస్తాడు స్టాండింగ్. నెల్లూరు దోమలు ఎక్కుతాయి మళ్ళీ. ఈ దోమలు కొట్టుకునే లోపు కనిగిపోతుంది. ఇంకెన్నదరు దోమకు జవాబు చెప్పలేడు బతుకుమంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అంత ధూళి ఏడిపించేస్తుంది ఇంత పెద్ద మనిషిని. ఎంత ధూళి, ఎంత అండి? ఎంత పెద్ద మనిషిని ఆ చిన్న ధూళి ఏం చేస్తాను వదిలిపెడతామా? కంట్లో వదిలిపెడతామండి. నీళ్లు జల్లి చూస్తాము, ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ అన్ని ఏది చూసేసి అది రాకపోతే హాస్పిటల్ కన్నా పోయి సూది పెట్టని తీసేస్తాం. చిన్న ధూళికి జవాబు చెప్పలేని బతుకుమంది. ఎలాంటి బతుకండి? చెప్పరేంది ఎలాంటి బతుకో? విచిత్రం చెప్తా. కంటికి కనిపించని కరోనాకు భయపడిన జీవితం మంది. ఏం జీవితం ఇది? రూబీరన్న గారు ఎమ్మెల్యేకి నిలబడుతున్నావు ఏంది? తాట చూపిస్తాను. మొత్తం మీద కరోనా గట్టిగా ఉన్నాడు జయక్క. అందరూ పటాపంచలు అయిపోయి అందరూ మాధవరం దూకితే రూబీరన్న గట్టిగా ఉన్నాడు. చూసుకుందాం రాండి అని. విచిత్రం చెప్పనా, అప్పుడే బాగా సంపాదించిండు. దేవరాజు తెలుసా నీకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి తీయాలన్నీ బయటికి పెళ్ళొత్తనలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియులారా, కంటికి కనిపించని కరోనాకు అదురుపోయి చచ్చాం. నిజమా అబద్ధమా? చెప్పరేందండి? మనం అనుకుంటాం వీరుడిని, సూర్యుడిని, పౌరుణ్ణి. ఎంతండి? కంటికి కనిపించని కరోనాకు భయపడిపోయి అదురుపోయి చచ్చిన జీవితాలు మన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం అనుకుంటాం, మనలో మనం అతిశయపడుతూ ఉంటాం. దేవుని వాక్యం అంటుంది మనలో మనము అతిశయపడకూడదు. ఒకవేళ అలాంటి అతిశయం మనలో ఉంటే ఈ దినము ఆ పులిపిడిని తీసి పారవేయాలి. రెండవ మాట చెప్తాను. రెండవ చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వాక్యం. 3:21. బాగా చదువు మా మాట.
ఆ, ఆ, ఉమ్, 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 ఆ, ఆ. చాలు నా ప్రియులారా, అక్కడ రాయబడిన మాట ఏంటంటే మీరు మనుషుల నిమిత్తము అతిశయపడకూడదు. తలపైకి ఎత్తాలి. నెంబర్ 1, మనలో మనం అతిశయపడకూడదు. నెంబర్ 2, మనుషులను బట్టి అతిశయపడకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషులంటే మీకు అర్థం అవ్వాలంటే బలగమును బట్టి. కొంతమంది బలగాన్ని బట్టి అతిశయపడుతున్నారా లేదండి? మా కొడప 5,000 మంది అంటున్నారా లేదా? నా మీద చేయి పెట్టావనుకో అంతే అంటున్నారా లేదా? ఇప్పుడు వీళ్ళందరూ ఎవరంటే మనుషులను బట్టి. కానీ దేవుని వాక్యం ఏంటంటే మనుషులు నమ్మొద్దు, వాళ్ళు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండరు. అర్థమైందండి? మనుషులను బట్టి నీవు అతిశయపడవద్దు. ఈ దినము ఉన్న మనుషులు రేపటి దినం ఉండరు. ఈ దినము నిన్ను మెచ్చుకున్న వాళ్ళు రేపు ద్వేషించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు నీకు సాధకంగా మాట్లాడిన వారు రేపు నీకు విరోధంగా మాట్లాడుతారు. కాబట్టి మనుషులను బట్టి అతిశయపడుచున్న వారు ఉన్నారు. ముక్కులో శ్వాస ఉన్నంత వరకు మనిషి అని పిలువబడుతూ ఉన్న వాడిని ఎలా నమ్ముకుంటావు? ఎలా ఆధారపడతావు? ఎలా వారి గురించి అతిశయపడతావు? యేసుక్రీస్తు వారితో శిష్యులు 76 మంది ఉన్నారు. యేసు ప్రభు వారి యొక్క కఠినమైన ఉపదేశం మీద అందరూ వెళ్ళిపోయి చివరికి ఎంతమంది మిగిలినారు? 12 మంది మిగిలినారు. 12 మంది మిగిలిన 12 మంది మీద ప్రభు ఆధారపడ్డా? ఏమండి? మొఖాన చెప్పాడు, మీలో ఒక నన్ను 30 వెండి నెలలకు అమ్మేస్తాను అన్నాడు. ఎవడు ప్రభు అది అన్నాడు. నన్ను ఎవడు అని అడుగుచున్నవాడే అన్నాడు ప్రభు. స్తోత్రం కలుగునగాక. నేనా అన్నాడు. నువ్వే. మా సీనియర్ పాస్టరు ముమ్మారు నన్ను ఎరుగు, నేను అబద్ధం చెప్తాడు, ఆయన చెప్పేదాకా కోడి కూయిది అన్నాడు. పేతురు, ఎవరు పాస్టర్? ఎవరు ప్రభు? సీనియర్ పాస్టర్. నువ్వే సీనియర్ పాస్టర్. నేను అమ్మతోడు నా ప్రాణమైన పోయినా పోగొడతా గాని నిన్న అంత మాట అంటానా అన్నాడు. మొఖాన చెప్పాడు పేతురుతో ప్రభు, నీవు 3 సార్లు నన్ను ఎరుగు, నేను అబద్ధం చెప్పేదాకా కోడి కూతుని ఎనికిడి తిరుగుతా ఉంటుంది కోడి అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పేతురికి చిక్కనికి పేతురు అని పేరు పెట్టింది, అందుకే అట్టొచ్చింది ఆ పేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు డైరెక్ట్ గా చిక్కనా మటనా బీఫ్ అని అడిగేదిలే, అబ్రామా పేతురు అని అడుగుతాం. మీకు సీక్రెట్ కోడ్లు తెలియదు, సీక్రెట్ కోడ్లు మీకు తెలియదులే. మా సేవలు తిరిగే మాకు తెలుసు. ఏదైనా ఫంక్షన్ అందుకో ఏందన్నా పేతురా అబ్రామా అని అడుగుతాం. అబ్రామ్ అంటే అబ్రామ్ బలిచ్చాడు కదా. పేతురు అంటే మనోడు ఎనికిడి తిరిగింది. పేతురు ఎనికిడి తిరిగింది కోడి. ఎందుకంటే పేతురు చిన్న అక్కడ కూర్చొని ఉంటే ఒక ఆమె అడిగింది, నువ్వు ఆ నజరేయుడు యేసుతో ఉన్నాడు కదంటే, అమ్మా ఆయన ఎవరో నాకు తెలియదు. కోడి లెక్క పెట్టుకుంది 1. ఆ నుంచి దాటిపోతున్న చిన్నపిల్లడు అడిగిండు, నువ్వు ఆ నజరేయుడు యేసు ప్రభు నిన్ను చూసిన, అబ్బే ఆయన ఎవరో నాకు తెలియదు. కోడి 2. 3వ కూడా ఒక ముసలావికి భయపడేసి ఆయన ఎవరో నేను ఎరుగునని 3 లెక్కబెట్టి కొక్కరకోక్ అని కూసింది. అప్పుడు పేతురుకి యేసు ప్రభు చెప్పిన మాట గుర్తొచ్చింది, ముమ్మారు నీవు నన్ను ఎరుగనని అబద్ధము చెప్పేంత వరకు కోడిపోయేదన్నాడు. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనుషుల్ని ఆధారం చేసుకోవచ్చా మనము? మనుషుల సాయం. అమ్మో చాలా మంది ఆధారపడిండ్రు. ఓయమ్మో, మీరైతే ఆధారపడండి, నా ఆధారం యేసు ప్రభు అక్కడే. కొందరు మనుషులను బట్టి అతిశయపడుతున్నారు. మనుషులను నమ్ముకున్నట కంటే మీరు మనుషులు నమ్ముతున్నట్టు బాగా నమ్మి మనుషులను నీవు
పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయి ఇలా ఎంత కాలము నీవు సాగిపోదువు, నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి. హల్లెలూయా. మనుషులను నమ్మి మనుషులు నాతో ఉన్నారు, నా పక్షంలో ఉన్నారని అతిశయపడుట మనకు తగదు. మనం ఎవరిని బట్టి అతిశయపడాలంటే యేసు ప్రభు నాతో ఉన్నాడు అని మనం అతిశయపడాలి. యేసు ప్రభు ఎల్లప్పుడూ నాకు తోడు అని నువ్వు అతిశయపడాలి. ఆరమైన భారమైన కష్టమైన నష్టమైన మరణమైన జీవమైన నా ప్రభువే నాతో నిలబడేవాడని ఆయనను బట్టి నువ్వు అతిశయపడాలి. కానీ మనుషులను బట్టి అతిశయపడుట మనకు తగదు. పదమూడేళ్ళైంది సేవలోనికి వచ్చి. 13 ఏళ్లలో మిత్రులుగా ఉన్న వారందరూ కూడా నన్ను శత్రువులుగా చేసుకొని విమర్శించిన వాళ్ళు ఎంతోమంది నా సేవ జీవితంలో ఎంతోమంది నేను చూశాను. మీకుంటారు లేక గబక్కను బయట పెట్టరు. కానీ మంచోడు 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 అనుకుంటే నా ప్రియులరా, మనుష్యులు మనం మంచోడు అనుకుంటాం. మనుష్యులను బట్టి అతిశయపడకూడదు. అతిశయపడుట మనకు తగదు. ఒకటి, నీలో నీవు అతిశయపడటం తగదు. 2, మనుష్యులను బట్టి అతిశయపడుట తగదు. 3వ మాట ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వాక్యం. ఏమని? నంబర్ 3, ఒకటి తనను బట్టి తాను అతిశయపడకూడదు. 2వది మనుషులను బట్టి అతిశయపడకూడదు. 3వది తన జ్ఞానమును బట్టి తాను అతిశయపడకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు అన్నాడు. కొంతమంది జ్ఞానులు అంటారు. పరిశుద్ధ గ్రంథములో కూడా 3 జ్ఞానులు ఉన్నారు. ఎవరు ఆ 3 జ్ఞానులు అంటే, తూర్పు దేశమున యేసుక్రీస్తు వారి యొక్క నక్షత్రమును చూచి బెత్లెహేముకు వచ్చిన జ్ఞానులు. వాళ్ళు ఎలాంటి జ్ఞానులు అంటే, అన్ని వాళ్ళకు తెలుసు కానీ శాస్త్రులు. అందుకే వాళ్ళని విజ్ఞానులు అంటారు. ఈ దినము నక్షత్రము ప్రకాశించింది, ఇక్కడ ఉదయించిందంటే ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళ శాస్త్రములలో చదివి, ఓ ఎక్కడో రాజు పుట్టాడు అని, రాజును వెతుక్కుంటూ వస్తా. వాళ్ళు ఒక రాజు పుట్టాడు అని వాళ్ళకి తెలిసింది, కానీ ఆ రాజు ఎక్కడ ఉన్నాడు అని వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. ఇప్పుడు వారు జ్ఞానులా అజ్ఞానులా? ఏమండి, వాళ్ళు ఎంత జ్ఞానులంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు అని తెలియనంత అజ్ఞానులు వాళ్ళు. ఈరోజు జ్ఞాని అని అనుకుంటున్నాడు. ఏ జ్ఞాని? చదువులో నా అంత జ్ఞానవంతుడు. పెద్దలు అంటారు చదువుకున్న వాళ్ళు కంటే, అబ్బా గబక్క నా మాట అనేసారు మీరు, చదువుకున్న వాళ్ళు కంటే. ఎందుకు అట్ట అన్నారో చెప్తాను. బస్సు పోతా ఉందనుకో, సాకలోడు చదువుకోనోడు ఏమంటాడు తెలుసా? ఒరే బస్సు పోతుంది అంటాడు. చదువుకున్నోడు ఏమంటాడు? ఒరే బుస్సు పోతుందిరా అంటాడు. బియుఎస్ ఏంది? వాడు అట్ట అంటాడు, దాన్ని బుస్సు పోతుంది అంటాడు. చదువు లేని కరెక్ట్ చేస్తే అది బస్సురా అంటాడు. వీడు లేదు ఇక్కడ బుస్సు అనే ఉంది అంటాడు. అంటే ఎట్లాంటి జ్ఞానం ఇదేనంటే సత్యం ఏంటో గ్రహించని జ్ఞానం అది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు చిన్న మాట చెప్తాను, మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అక్కో నా కోపం అయితే మైకి ఇసిరేస్తా, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నేను విన్నది మీకు చెప్తాను. దైవజనులు యేసన్న గారు సేవలో ప్రారంభంలో సేవకు వచ్చినప్పుడు
ఒక సీనియర్ పాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొన్నాడు. అంటే సీనియర్ పాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొన్నాడు. ఏసన్న గారికి కొంచెం అంత జ్ఞానం లేదు కదా, రోజు అప్పట్లో కొంచెం మెంటల్గా ఉంటారు కదా, అంత జ్ఞానం లేదు. ఇతను ఏసన్న గారు ముందు కొంచెం బాగా జ్ఞానిగా చూపించుకుంటాడంట, మంచి జ్ఞానంగా. సరే అని చెప్పేసి ఏసన్న గారు ఏది చేసినా అది అట్ట కాదు, అది ఏసన్న కరెక్ట్ అట్ట కాదు, అది కింద పెట్టి అంటారంట. ఏసన్న కింద పెడతా అది పైన పెట్టి అంటారంట. అంటే ఏసన్నని పిచ్చోడిని చేయాలి. ఒకరోజు అట్లనే ఏసన్న గారు పోతా ఉంటే ప్రతిది అట్లనే వీళ్ళిద్దరు పోతున్నారంట. ఈ ఏసన్న గారు ఈయన పోతా తొక్కకూడదని తొక్కారంట. తొక్కితే గబక్కలు పోయే ఏసన్న గెట్టుంటే రుద్దుకునేసాడు. ఏంట్రా అటు రుద్దుతా అటు రుద్దకూడదు, అది ఏందని మనం తెలుసుకోవాలి అని చెప్పి కాలు కొన్నదాన్ని తీసుకొని అని చెప్పి మడిసి జోలు పెట్టుకుంటాం. ఒక కుటుంబానికి వెళ్ళారు. కుటుంబానికి వెళ్తే కుటుంబీకులు పాస్ గారు కాఫీ తాగుతారా, టీ తాగుతారా అన్ని మాట్లాడుతారు. ఏదో బ్యాడ్ స్మెల్ వస్తామండి. ఏసన్న గారు సరిగ్గా బట్టలేవు కదా, మార్చిన బట్టలు. ఏసన్న గారిని ఒక రకంగా చూస్తా ఉన్నాడు అంట. ఏసన్న గారు అంట, నేను కాదు జ్ఞాని. ఎవరు జ్ఞాని? అదే ఏసన్న చెప్పు అని అంటే ఆయన దగ్గరే వచ్చింది. ఏంది పాస్ గారు ఆయన అంటే, ఏమి లేదు, ఇదేదో తొక్కాము, ఇది దేందో నేను కనిపెట్టాలన్నానంట. అర్థమైంది మీకు? ఏమంటే నా ప్రియులరా, అదే చదువుకున్న వాళ్ళ కంటే ఎట్లాంటి జ్ఞానం ఇదంటే, చదువు లేని వాళ్ళకున్న జ్ఞానము కూడా చదువు లేని వారికి ఉన్న జ్ఞానము చదివిన వారికి ఉండట్లేదు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కొంతమంది 4 ఇంగ్లీష్ పేపర్ 4 అక్షరాలు నేర్చుకుంటూ వచ్చి వాట్ ఈస్ దిస్? బస్సులో కూర్చున్నట్టు ఒక ఆయన పచ్చి తెలుగోడు, ప్లీజ్ గివ్ మీ వాటర్ అన్నాడు. అది అడగని తెలియకుండా వాటర్ కమ్ అంటాడు. వాటర్ కమ్ అని నేను చెప్పాను. ఏందన్నా, నీళ్ళు తీసిమంటే సరిపోదు, వాటర్ కమ్. నేను చెప్పిన వాటర్ గో. యూ హ్యాండ్ పుట్ వాటర్ కమ్ అన్న. నాయన నీళ్లు కావాలని అడగరాదరా. ఏంటి వీళ్ళు ఎట్లాంటి జ్ఞానులు? అజ్ఞానులు. కొంతమంది అనుకుంటారు నేను జ్ఞానిని. నా ప్రియులరా, తన జ్ఞానమును బట్టి ఎవరు అతిశయపడకూడదు. ఒకటి, తనను బట్టి తను అతిశయపడకూడదు. 2, మనుషులను బట్టి అతిశయపడకూడదు. 3, తన జ్ఞానమును బట్టి అతిశయపడకూడదు. 4, అదే వాక్యం చదువు 23. ఐశ్వర్యరా, రమ్య కాదు, పేరు మారుతుంది, జాగ్రత్త. చదువు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు. నేను స్తోత్రం కలుగునగాక. అంటే ఐశ్వర్యవంతుడు ధనవంతుడు తన ధనమును బట్టి అతిశయపడకూడదు. ధనం అవసరం, కానీ ధనం మీద ఆశ ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే భక్తుడు అంటాడు, ధనాపేక్ష సమస్త కీడునకు. పరిశుద్ధ గ్రంథములో మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథము వరకు మీరు గమనించినట్లయితే ధనాపేక్ష కలిగిన వారందరూ కూడా సర్వనాశనమయ్యారు. గెహాజీ ఏమయ్యాడు? దేనికి కుష్ఠరోగి అయ్యాడు? గెహాజీ గురించి పెద్దగా చరిత్రలో లేదే. ఏలియాకు పరిచర్య చేసిన ఎలీషా గురించి అంతగా రాయబడిన బైబిల్లో ఎలీషాకు పరిచర్య చేసిన గెహాజీ గురించి పెద్దగా రాయబడలేదు. కారణం ఏంటి? గెహాజీ ధన సంపదల వెనక వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్కరియోతు యోధ ఉరిపెట్టుకొని చావాల్సిన అవసరం ఏమొచ్చింది? బిలాముకి గాడిద బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అననీయ సఫేరాలు పడి చావటానికి కారణం ఏంటి? ఏం చేశారు వీళ్ళందరంటే
ధనం మీద ఉన్న అతిశయం. ఒక 10,000 రూపాయలు ఇది పెట్టుకోరు, అది గమ్ముగా అట్లా పెట్టుకోరు. పొద్దున ఒకసారి, మళ్ళీ అన్ని ఎంచుకొని మళ్ళీ ఒకసారి లక్ష్మి అంటారు. ఏందది? లక్ష్మి అంట. నా ప్రియులరా, ధనము మనకు అవసరమే కాదని చెప్పట్లేదు, ధనం మీద పేక్ష ఉండకూడదు. హల్లెలూయా. అందుకే భక్తుడు ఏమంటాడంటే, ప్రభువా నాకు నువ్వు ఎక్కువ ఇవ్వబాకు, గర్వించి నిన్ను దూషిస్తానేమో, గర్వించేస్తానేమో. తక్కువ ఇవ్వబాకు, కోపం వచ్చి దూషిచ్చేస్తానేమో. ఏ పూటకి కావలసిన ఆహారం ఆ పూటకి ఏమన్నాడు. మరొక యవనస్తుడు వచ్చాడు, నిత్య జీవం పొందాలి, నేను ఏం చేయాలని అడిగాడు. అతను చెప్పాడు, నిత్య జీవం పొందాలంటే ఆజ్ఞలు పాటించమన్నాడు. ఆజ్ఞలు అంటే ఏం ఆజ్ఞలు? మోసే ఇచ్చిన ధర్మశాస్త్రం. తల్లిదండ్రులకు నువ్వు లోబడాలి, వారిని సన్మానించాలి, వ్యభిచారం చేయవద్దు, దొంగతనం చేయవద్దు, నీ పొరుగు వారిని ఆశపడవద్దు, ధర్మశాస్త్రం ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ చిన్న వయసు నుంచి పాటిస్తూనే ఉన్నాను. అప్పుడు ప్రభు అంటాడు, అలాగైతే ఒకటి చెయ్యి, నీ దగ్గర ఉన్న ధనాన్ని తీసి పేదలకు ఇచ్చేసి ఒట్టి చేతితో నన్ను వెంబడించమన్నాడు. వాడు మౌనంగా ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. ప్రభు అంటాడు, సూది బెజ్జములో ఒంటి దూరొచ్చు, కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో. సూది బెజ్జములో ఒంటి దూరుద్దా? కానీ అది కూడా ఒకవేళ సాధ్యమేమో. కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో. కొంతమంది ధనమును బట్టి అతిశయపడుతుంటారు. ఒక మాట చెప్పనివ్వండి, ఎన్ని కోట్లు నువ్వు సంపాదించి చేర్చిపెట్టినా చిల్లి గవ్వ కూడా నువ్వు తీసుకొని వెళ్ళలేవన్నది నగ్న సత్యం. హల్లెలూయా. కాబట్టి ధనాపేక్ష, ధన అతిశయము మనలో ఉండకూడదు. ఒకటి, మనలో మనం అతిశయపడకూడదు. 2, మనుషులను బట్టి అతిశయపడకూడదు. 3, జ్ఞానం బట్టి అతిశయపడకూడదు. 4, ధనమును బట్టి అతిశయపడకూడదు. 5, చదవండి పరిశుద్ధ గ్రంథములో, సామెతల గ్రంథం 27:1. చాలు. 5, రేపటి దినమును గురించి అతిశయపడకూడదు. ఎందుకు అతిశయపడకూడదు? రేపటి దినం గురించి. మోసన్నా ఏందన్నా డాక్టర్ లాగా వచ్చిన అద్దాలు గిద్దాలు వేసుకొని భయపెడతాను ఏంది మమ్మల్ని? ఎవరు తీసిచ్చారు అద్దాలు? నువ్వే తీసుకున్నావు. అవును, అక్కడ నిజమేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియులరా, రేపటి దినమును గురించి అతిశయపడకూడదని ఎందుకన్నాడు అంటే, రేపటి దినం మంది కాదు గనుక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియులరా, దేవుడు నీకిచ్చిన ఈ దినమే నీకు సొంతం. ఈ దినాన్ని బట్టి నువ్వు అతిశయపడాలి, కానీ రేపటి దినమును గురించి నీవు అంటే అర్థం ఏంటంటే, నా ప్రియులరా, ఈ దినము దేవుడిచ్చిన దాన్ని బట్టి తృప్తి చెందరు, రేపటి దినమును గురించి ఆశపడుతూ ఉంటారు. ఈ దినము నాకు కావలసిన ఆహారమును, కట్టుకోవటానికి బట్టలు ప్రభు నాకు అనుగ్రహించాడని ప్రభు స్తుతించరు. రేపటి దినము నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. రేపటి దినము నా పిల్లల భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తూ ఉంటారు. రేపటి దినము నా పిల్లలు ఏమవుతారని ఆశపడుతూ ఉంటారు. ప్రభు అంటాడు, ఈ రాత్రే ప్రభు గారిని నీ ప్రాణాన్ని అడిగితే, నీ ఆత్మను అడిగితే, ఈరోజు పడుకుంటున్న వారు రేపు పొద్దున లేస్తారని చెప్పి ఎంతమంది గ్యారంటీ ఉంది? ఏమండి, మన కళ్ళు చూస్తా ఉండంగానే కాలగర్భాన కలిసిపోయిన వారి సంఖ్య మనకు తెలియదా? మరి రేపటి దినం గురించి ఎలా ఆశ్చర్యపడతావు? ఈరోజు తారీఖు ఎన్ని? ఈ రోజే నీకు సొంతం, 13 నీకు సొంతం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. రేపటి దినము నీవు పడకల నుంచి లేచేంత వరకు నీకు సొంతం కాదు. మరి రేపటి దినము గురించి నువ్వు ఎలా అతిశయపడతావు? రేపటి దినము మంది కాదు గనక ఈ దినము దేవుడు నీకు ఇచ్చాడు. ఈ దినము నువ్వు ప్రభువులో ఆనందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అతిశయము అన్నది ఒక పులిపిండి. ఆ పులిపిండి కొంచెము ముద్దలో కలిసిన ముద్దంతా పాడైపోతుంది.
కాబట్టి ఆ పులిపిండిని తీసి పారవేయాలి. ఏంటి ఆ పులిపిండి అంటే? అతిశయము అనబడిన పులిపిండి. అయ్యా, అట్లాంటి అతిశయాలు మాలో ఏముంది అని అంటే ప్రభు మీతో మాట్లాడాడు. ఒకటి, తనలో తాను అతిశయపడుట. 2, మనుష్యులను బట్టి అతిశయపడుట. 3, జ్ఞానమును బట్టి అతిశయపడుట. 4, ధనమును బట్టి అతిశయపడుట. 5, రేపటి దినమును గురించి. ఈ 5 అతిశయాలు మనలో ఉన్నట్లయితే ఆ పులిపిడిని తీసి పారవేద్దాం, మన బ్రతుకులను భద్రపరుచుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక.